మీరు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఒక ఎత్తైన టవర్ కాదు, ఇది మోడర్న్ ఇంజనీరింగ్ శక్తికి ప్రతీక. దీని పేరు గ్వాంగ్జౌ టవర్. ఈ టవర్ ఎత్తు 600 మీటర్లు. ఎత్తులో మాత్రమే కాదు, డిజైన్ లో కూడా ఇది యూనిక్. గ్వాంగ్జౌ టవర్ ను హైపర్బోలాయిడ్ స్ట్రక్చర్ లో నిర్మించారు. అంటే ఇది పైకి వెళ్లే కొద్దీ తిరుగుతూ సన్నబడుతుంది. ఈ డిజైన్ వల్ల గాలి ఒత్తిడి తగ్గుతుంది. తుఫాన్లు వచ్చినా టవర్ సేఫ్ గా ఉంటుంది. ఇది భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ టవర్ ఉపయోగం ఏమిటి అంటే, ఇది ఒక టెలికమ్యూనికేషన్ టవర్. టీవీ, రేడియో, మొబైల్ సిగ్నల్స్ ను గ్వాంగ్జౌ నగరం అంతా ప్రసారం చేస్తుంది. రెండవది, ఇది ఒక టూరిజం ల్యాండ్ మార్క్. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. 488 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఓపెన్ ఎయిర్ స్కై వాక్ ఉంది. ఇంకా టవర్ పైభాగంలో బబుల్ ట్రామ్ అనే ప్రత్యేకమైన ఫెర్రిస్ వీల్ ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో తిరిగే ఫెర్రిస్ వీల్. ఇది మీకు 360 డిగ్రీ సిటీ వ్యూ ఇస్తుంది. అంతేకాదు, ఈ టవర్ లో లగ్జరీ రెస్టారెంట్స్, అబ్జర్వేషన్ డెక్స్, ఈవెంట్ స్పేసెస్ కూడా ఉన్నాయి. రాత్రి సమయంలో ఈ టవర్ పైన ఉండే ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ మొత్తం గ్వాంగ్జౌ నగరానికి ఐకాన్ లా మారుతుంది. ఇంత పెద్ద అద్భుతానికి మొత్తం ఖర్చు 2.2 బిలియన్ యువాన్స్, అంటే దాదాపు 2700 కోట్లకు పైగా. ఇది కేవలం ఒక టవర్ కాదు, ఇది భవిష్యత్తు స్మార్ట్ సిటీస్ కి ఒక బ్లూ ప్రింట్. ఎత్తులో మాత్రమే కాదు, సేఫ్టీ, టెక్నాలజీ, టూరిజం అన్ని కలిసిన అద్భుతం.